ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక లగ్నం వారికి 2వ ఇంటి అధిపతి పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి వెళ్ళేసి చక్కగా అష్టమంలో ఉన్నారు. దీని ఫలితంగా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల జీవితాలలో వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ రావడం, మీకు పెళ్ళి కాకపోతే మీ జీవితాలలోనే ప్రాబ్లమ్స్ రావడం, అలాగే యూట్రస్ ప్రాబ్లమ్స్, గైనింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇలాంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే భక్తి అనే భావన పెరుగుతుంది. ఆ భావాన్ని పెంచుకొని కొంత ఆ బలంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు వృశ్చిక రాశి వారికి 3వ ఇంటి అధిపతి 4వ ఇంటి అధిపతి. ఈయన మీకు వృశ్చిక రాశి వారికి వృశ్చిక లగ్నం వారికి వ్యయంలో పడ్డాడు. అంటే మీకు సిబ్లింగ్స్తో మంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క శని భగవంతుడు కూడా మీకు పంచమంలో ఉన్నాడు. పిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎంకరేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పిల్లలకు కూడా శని దోషాలు మీ జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చక్కగా శనికి తైలాభిషేకాలు చేసుకోవడం, దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే సంతానానికి సంబంధించి బృహస్పతికి రావి ప్రదక్షిణ చేయటం, జమ్మి వృక్షం, ఇవి రెండు శనికి బృహస్పతికి, శనికి జమ్మి, బృహస్పతికి రావి చెట్టు, ఇవి నాటి పోషించినట్లయితే ఇంకా మంచి ఫలితం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళగలుగుతారని ఆశిస్తూ, పాలిటిక్స్ రంగంలోనూ వారికి చాలా బాగుంటుంది. అలాగే రవి బుద్ధులు కేతువు, ఇక్కడ రవి బుద్ధులు వచ్చేసి మీకు లాభంలో ఉన్నారు. బుధాదిత్య యోగం, వ్యాపారం పుంజుకుంటుంది. శుక్రుడు కేతువు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. వృశ్చిక రాశి లగ్నం వరకు దశమంలో మీకు సప్తమాధిపతి అయినటువంటి శని లాభంలో ఉండడం జీవిత భాగస్వామితో మీకు చక్కగా మంచి ఎఫెక్టివ్గా ఫలితాలు ఏర్పడే అవకాశాలు, బాగా కలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు చూస్తున్నారు. కేతు వచ్చేసి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీ జీవితంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తెరదించినట్టుగా ఉంటుంది. దైవం మిమ్మల్ని కరుణించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సంతానం, వివాహమైన వారికి సంతానంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వాళ్ళ జాతకాలు చూయించుకోవటం, వారికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోవటం, ఇవన్నీ కూడా శ్రేయస్కరంగా పనిచేస్తాయి. రాహు మీకు చతుర్థంలో అర్ధాష్టమ రాహు కాబట్టి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, చదువులోనూ ఎదురవుతూ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటి నుంచి బయటపడాలంటే ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవాలి. ఆయన చూసే స్థానాలు కూడా మనకు చెడుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడాలంటే చక్కగా దుర్గా ఆరాధన చేసుకోవడం సర్వకాల సర్వావస్థలందు ఎంతో శ్రేయస్కరం. ఈశ్వరాభిషేకం చేయించాలి. తద్మూలకంగా మీకు ఇప్పుడు మీ పిల్లల విషయంగా కావచ్చు, వారి జీవిత విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని ముందే మనం చెప్పుకున్నాం కదా. దాని నుంచి బయటపడాలంటే మీరు సంతానాధిపతి అయినటువంటి బృహస్పతికిను మీకంటూ మీ ఒరిజినల్ లైఫ్లో
మీకు కూడా ఏదైనా కావాలన్నా అంటే ఆరోగ్యం కోసమైనా కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవటానికి ఈ యొక్క రాహువు కేతు బాగానే ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నాడు, యోగిస్తాడు. శుక్రునితో ఉన్నాడు. స్త్రీమూర్తులను ఆరాధించాలి. అమ్మవారి ఆరాధనలు చక్కగా దేవి దసరా నవరాత్రులు వస్తున్నాయి. ఈ నవరాత్రుల విషయాలు చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఈ పక్షంలో మనకు నవరాత్రులు రావు, పెద్దల పండగలు వస్తాయి. పెద్దల పండగల విషయం గురించి కూడా మీకు చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సర్వకాల సర్వావస్థలందు అమ్మవారి ఆ యొక్క ఆరాధనకు దగ్గరగా ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కొంచెం ఒకసారి మీరు మీ జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్స్, సలహాలు ఇవ్వడం అన్నీ చేయించడం జరుగుతుంది. గమనించగలరు. స్వస్తి.